హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమ్ సప్లై రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది అయితే స్టూడెంట్స్ అడుగుతున్నారు అనమాట. సో మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం డిలే అయితే అవుతుంది అనమాట. మనకి రెగ్యులర్ రిజల్ట్స్ ఏ విధంగా డిలే అయ్యాయో సో మనకి సప్లై రిజల్ట్స్ కూడా కొంచెం డిలే అయితే అవుతుంది అనమాట. సో ఎందుకంటే మనకి రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చేసి మనకి 15th ఎక్స్పెక్ట్ చేస్తే మనకి 16th అయితే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో చాలా మంది స్టూడెంట్స్ కి అందరికీ తెలిసిందే. సో అలాగే మనకి సప్లై రిజల్ట్స్ కూడా కొంచెం డిలే అయితే అవుతుంది. మనకి నెక్స్ట్ వీక్ లోపు అయితే మనకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మాక్సిమం మనకి ఈ మంత్ ఎండ్ లో అయితే మనకి కన్ఫర్మ్ గా అయితే సప్లై రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. దాంట్లో మనకి ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా డిలే అయితే అయింది కాబట్టి మనకి డెఫినెట్ గా సప్లై రిజల్ట్స్ కూడా త్వరలోనే మనకి వస్తాయి అనమాట. సో రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. మాక్సిమం మనకి ఈ వీక్ గానీ నెక్స్ట్ వీక్ లో గానీ మాక్సిమం అయితే మనకి డెఫినెట్ గా అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారనమాట. సో 90% మనకి డెఫినెట్ గా అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ వీక్ గానీ నెక్స్ట్ వీక్ లో గానీ డెఫినెట్ గా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంబంధించి అప్డేట్ అనమాట. ఫస్ట్ సెమ్ సప్లై రిజల్ట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, డిగ్రీ ఫస్ట్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో మనకి చాలా అంటే చాలా డిలే అవుతుంది. ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి December 22 లో అయితే మనకి స్టార్ట్ అయింది ఎగ్జామ్ అనేది. అలాగే మనకి January 8th అయితే మనకి ఎండ్ అయితే అయింది, అది అందరికీ తెలిసిందే. సో మనకి జనవరి నుంచి మనకి 60-70 డేస్ అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. మనకి కరెక్షన్స్ కానివ్వండి, కోడింగ్ డీకోడింగ్ కానివ్వండి, అలాగే నెట్ డేటా కానివ్వండి, మనకి కొంచెం టైం అయితే పడుతుంది. సో కాబట్టి మీరు కొంచెం వెయిట్ అయితే చేయండి. డెఫినెట్ గా మనకి ఈ మార్చి ఎండ్ లోపు అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనకి January 1st వీక్ లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే మనకి January నుంచి February, మార్చి లేకపోతే మనకి నెక్స్ట్ మంత్ April 1st వీక్ లో అన్న వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీకు కొంచెం టైం అయితే పడుతుంది. రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ చేస్తాను. April 1st వీక్ లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా మనకి త్వరగా కరెక్షన్స్ అనేవి కంప్లీట్ అయితే, అలాగే ప్రతి కాలేజెస్ వారు, అఫిలియేటెడ్ కాలేజెస్ వారు ఇంటర్నల్ మార్క్స్ అనేవి కరెక్ట్ గా ఎటువంటి డిలే చేయకుండా సెండ్ చేస్తే యూనివర్సిటీ వారికి సో రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి అనమాట. క్లియర్ కదా? అక్కడే మనకి కొంచెం డిలే అయితే అవుతుంది రిజల్ట్స్ అనేవి ఏ యూనివర్సిటీకి అయినా కానీ. సో కొంచెం డేటా అనేది రీచ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి. సో కాబట్టి రాయలసీమ యూనివర్సిటీ వారు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో కొంచెం వెయిట్ అయితే చేయండి. మనకి మాక్సిమం April 1st వీక్ లోనే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది రిజల్ట్స్ అనేవి. ఏదన్నా మనకి ఈ ప్రాసెస్ కనుక తొందరగా కంప్లీట్ అయితే మాత్రం డెఫినెట్ గా మనకి ఈ మంత్ ఎండ్ లోపు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్లో రిజల్ట్స్ లింక్ అనేది పోస్ట్ అయితే చేస్తాను. ఏదైనా అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను అనమాట. సో దట్ మీరు కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇది రాయలసీమ యూనివర్సిటీ వారికి. సో నెక్స్ట్ వచ్చేసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిగ్రీ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్, సో వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే లేట్కి అయితే కండక్ట్ చేశారనమాట. దాని తర్వాత మనకి ఆంధ్ర యూనివర్సిటీ వారు కండక్ట్ అయితే చేశారు. సో లీస్ట్ లో అయితే మనకి ఆంధ్ర యూనివర్సిటీ వారు కండక్ట్ అయితే చేశారు. సో వారికంటే ముందుగా అయితే మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేశారు. అది అందరికీ తెలిసిందే. మనకి January 18th నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేశారు. సో January మొత్తం అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. సో కాబట్టి మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ రావడానికి మనకి April ఎండ్ అయితే మనకి కన్ఫర్మ్ గా అయితే మనకి టైం అయితే పడుతుంది అనమాట. డెఫినెట్ గా 60 డేస్ అయితే మనకి టైం అయితే పడుతుంది. ఏదన్నా ప్రొసీజర్ అనేది స్పీడ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనకి 40 డేస్ లో రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకి వీరికి కూడా డెఫినెట్ గా మనకి April 1st వీక్ లోనే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మనకి 60 డేస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ మంత్ ఎండ్ లోపల మనకి. సో డెఫినెట్ గా 5 or 6 డేస్ లో మనకి డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ మంత్ ఎండ్ అయిన తర్వాత. క్లియర్ కదా? అంటే మనకి April మనకి 1st వీక్ లోనే మాక్సిమం ఫ్రైడే లోపు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రైడే గానీ లేదా సాటర్డే నెక్స్ట్ మంత్ లో, ఈ మంత్ లో కాదు నెక్స్ట్ మంత్ April లో మనకి 1st వీక్ లో ఆ డేట్స్ లో మనకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్లో రిజల్ట్స్ లింక్ అనేది వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా వెంటనే రిజల్ట్స్ లింక్ అనేది పోస్ట్ అయితే చేస్తాను అనమాట. సో దట్ మీరు ఈజీగా అయితే మీ రిజల్ట్స్ లింక్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, అలాగే రాయలసీమ యూనివర్సిటీ, అలాగే ANU డిగ్రీ ఫస్ట్ సెమ్ సప్లై రిజల్ట్స్ అనేవి. సో డెఫినెట్ గా రిజల్ట్స్ అనేవి రాగానే రిజల్ట్స్ లింక్ అనేది వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారో డెఫినెట్ గా అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, రిజల్ట్స్ అప్డేట్స్ కానివ్వండి, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి డెఫినెట్ గా మీరు ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. అప్డేట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను.